మిస్టర్ డిపెండబుల్ మినిస్టర్కు అరుదైన గౌరవం. ఇండియా 100లో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఏఐ రంగంలో దార్శనికుడిగా గౌరవం. ఏఐ అనుకూల క్యాపిటల్గా తెలంగాణను నిలపడంలో కీ రోల్. ఏడాదిన్నరలో ఎన్నో ఘనతలు, మరెన్నో విజయాలు సాధించిన తెలంగాణ సీఎం రేవంత్ ప్రోత్సాహంతోనే ఈ క్రెడిట్ అని మంత్రి శ్రీధర్ బాబు ఆంబాయ వెళ్ళబోసుకుంటుండట. సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తానంటుండట కంది రామచంద్రారెడ్డి. తెలంగాణ క్యాబినెట్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు మిస్టర్ డిపెండబుల్ సవాల్ ఎలాంటిదైనా తను అడుగు పెట్టనంత వరకే అన్నట్లుగా చాకచక్యంగా సమస్యలు పరిష్కరించడంలో, అనూహ్య ఫలితాలు సాధించడంలో ఆయనకు ఆయనే సాటి. రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఎంతో స్పెషల్. అందరివాడు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎంతో ఛాలెంజింగ్గా శాఖలు నిర్వహిస్తూ పెట్టుబడుల సాధనలోనే కాక పరిశ్రమకు విశ్వాసం కలిగించి తెలంగాణను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. సమర్థవంతమైన నాయకత్వంతో అద్భుతాలు ఆవిష్కరిస్తున్న శ్రీధర్ బాబు గతంలోని మంత్రులకు భిన్నంగా పని ఎక్కువ చేస్తూ ప్రచారం తక్కువ పొందుతున్నారు. మినిస్టర్ ఎంత కూల్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా పరిశ్రమ ఫలితాలతో పనితీరుతో అబ్బురపడుతూనే ఉంది. అందుకే ఇండియాలోనే అరుదైన గౌరవం దక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే కంది రామచంద్రారెడ్డి ఏమనుకొస్తుండయ్యా శ్రీధర్ బాబు గురించి అంటే, కుండ నిండా నీళ్లు ఉంటాయి, కుండ సగం నీళ్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఏం రాసుకొచ్చిండు కంది రామచంద్రారెడ్డి? ఇగో, శ్రీధర్ బాబు గతంలోని మంత్రులకు భిన్నంగా పని ఎక్కువ చేస్తూ ప్రచారం తక్కువ పొందుతున్నారు. అంటే కుండ నిండా నీళ్లు ఉంటే తొలకాయి, కుండ సగమే నీళ్లు ఉంటే తొలుకుతాయి. అంటే ఇక మరి ఈడంగా ఆడంగా రంగరింగ చేసే నేను ఇంత చేసినా అంత చేసినా బారు బూరు బచ్చానపేట వచ్చే పాయ అని మొయ్యిన మూత మోగిస్తారు సోషల్ మీడియాలో. కుండ నిండా నీళ్ళుంటే తొలుకుతాయా? తొలుకాయి. అగో గసవంటి గుణమే శ్రీధర్ బాబు అనుకొస్తుండు కంది రామచంద్రారెడ్డి. అంటే ఈయన చేసేదేమో పని ఎక్కువ ఉంటుంది, ప్రచారం ఏమో తక్కువ ఉంటుంది అనేది ఈ రకంగా శ్రీధర్ బాబు గురించి మరి ఇలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది మహాపత్రికలో రాసుకొచ్చిర్రులా. వానలే వానలు, రాష్ట్రానికి రెడ్ అలర్ట్, 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హైదరాబాదు సిటీలో 3 రోజులు ముసురే, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, నీళ్ళెప్పి నిండుగా ప్రాజెక్టులు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు భారీ వరద, శ్రీశైలానికి పోటెత్తిన వరద, 7 గేట్లు ఓపెన్. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా, అధికారుల అలర్ట్. వరద పరిస్థితిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్ రెడ్డి. జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం. తెలంగాణ వ్యాప్తంగా వానలు జోర్దారుగా కురుస్తున్నాయి. రాష్ట్రంలో 10 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో హైదరాబాదు సిటీతో పాటు జిల్లాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జోరు వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చెరువులు అలుగుబారుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టులు చెరువుల్లోని వరద పరిస్థితులపై ఆరా తీశారు, సమీక్ష జరిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి మాట్లాడిండట. తెలంగాణకు అవసరమైన సాయం అందించాలని కోరిండట. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బగ్గనే ఫోన్ చేసిండట అప్రమత్తం కావాలని. ఇక ప్రాజెక్టుల వద్ద ప్రవాహం ఉధృతంగా ఉన్నందున వాగుల్లోకి చేపల వేట, పశువుల మేపేందుకు, గొర్రెల కొట్టుకుపోతందుకు, బర్రెల కొట్టుకుపోతందుకు, వ్యవసాయ పనులకు మీరు పోవద్దని అధికారులకు సూచించారట. ఈ రకంగా రాష్ట్ర